అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త విధానాన్ని తీసుకురాబోతుందండి. అయితే సూపర్ సిక్స్‌లు ఇచ్చిన హామీల ప్రకారం ఏపీ మహిళలకు ముఖ్యంగా ఈ యొక్క మహిళా సోదరులకు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి విధానాలను కూడా రూపొందించడం అయితే జరిగిందనమాట. కొత్తగా అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంతకీ అప్డేట్స్ ఏంటి? అండ్ అలాగే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి గాని ఎప్పుడు ప్రారంభించబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఏపీ మహిళల కోసం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎన్నికల టైంలో హామీలైతే ఇవ్వడం జరిగింది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అందించే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతి నెల కూడా ప్రతి మహిళలకు కూడా అంటే 18 ఏళ్ల పైబడి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క రూ. 1500 చొప్పున అందించే అవకాశం ఉందండి. అయితే మనకి ఈ యొక్క విధానాలను కూడా రూపొందించుకున్నట్లయితే ఈ మహిళల కోసం అనేక పథకాలు ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లుగానే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే తల్లికి వందనం పథకం సంబంధించి గాను గతంలో అమ్మఒడి పథకం కింద ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చారండి. దాన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా అయితే హామీలైతే ఇచ్చిందో ఆ విధంగానే. అలాగే మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించ కాబోతుందండి మహిళల కోసం అయితే ముఖ్యంగా. ఈ యొక్క పథకాలన్నీ కూడా చూస్తుంటే మనకి ఆడబిడ్డ నిధి పథకం కూడా త్వరలో అమలు చేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి ప్రతి నెల కూడా రూ. 1500 చొప్పున ఏపీ మహిళలకైతే ఇవ్వబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి 12 సంవత్సరాలు అంటే మనకి 12 నెలలు చూసుకున్నట్లయితే సంవత్సరానికి రూ. 18,000 ఒకేసారి ఇస్తుందని చెప్పేసి తెలియాల్సిందనమాట. అయితే ప్రతి మహిళలకి కూడా కాదండి 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే అందించే అవకాశం ఉందన్నమాట ఈ యొక్క పథకం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిందండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ గత వీడియోస్‌లో కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను. తల్లికి వందనం పథకంలో కూడా ఈ స్టేటస్ చెక్ చేశారనమాట. అంటే మనకి కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగిందండి. వాటికి అనుగుణంగానే ముందడుగులైతే వేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధానాలన్నీ కూడా రూపొందించడం అయితే జరుగుతుందనమాట. అంటే ఈ యొక్క 6 దశల ధృవీకరణ అంటే కూడా చెప్తాను చూడండి. కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉన్నా కానీ వారికైతే రాదండి. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా గానీ, ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ వారికి కూడా రాకపోవచ్చనమాట. అలాగే టాక్స్ పే చేస్తున్నా కానీ వారికి కూడా రాదండి. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కేటగిరీ వాళ్ళకి అందించే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, వీటికి సంబంధించి కానీ సన్నాహాలైతే చేస్తుందండి. ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి కానీ హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.